ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఒక పేరుగల స్త్రీ నిన్ను భయంకరంగా మోసం చెయ్యాలని చూస్తోంది. ఆ స్త్రీ ఆ ప్రయత్నంలోనే ఉంది. నువ్వు ఎక్కడ దొరుకుతావా? ఆ అవకాశం ఎలా చేజిక్కించుకోవాలా అని అవకాశం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తోంది. నువ్వు జీవితంలో ఎదగకుండా కిందికి లాగటానికి ప్రయత్నిస్తోంది. దానికోసం ఆమె ఏమి చెయ్యటానికైనా వెనకాడదు. మహాప్రమాదకరమైన స్త్రీ ఆ స్త్రీ. ఆ స్త్రీని ఇంకా నీ దగ్గరే ఉంచుకున్నావంటే పాము పడగలో తల దాచుకున్నట్టే. బిడ్డా, తెలుసుకో. ఆ స్త్రీ ఎవరో ఇప్పుడే తెలుసుకో. ఆ స్త్రీ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకో. ఆ స్త్రీ నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో తెలుసుకో. ఆ స్త్రీ పేరు కూడా చెప్పబోతున్నాను. తరిమి కొట్టు. నీ జీవితంలో నుంచి నీ కంటికి కనిపించినంత దూరంగా తరిమి కొట్టు. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది అంటూ బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని తీసుకువచ్చారండి. బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు? ఒక స్త్రీ గురించి ఎందుకు పర్టికులర్గా ఒక స్త్రీ గురించి చెప్తున్నారు? అసలు ఆమె వలన ఏం మోసం జరుగుతుంది? ఆమె ఎందుకు అంతలా మోసం చెయ్యాలని చూస్తోంది? ఖచ్చితంగా బాబాగారైతే మనకేదో తెలియజేయాలని చూస్తున్నారండి. నిజంగా బాబా భక్తులైతే బాబాగారు ఏం చెప్తున్నారో చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే బాబాగారి సందేశాలను విని బాబాగారి అడుగు జాడల్లో నడిచి బాబాగారి గొడుగు నీడ కిందికి ఒక్కసారి వెళ్ళిపోయాము అంటే ఇంకన్నింటినీ కూడా బాబాగారే చూసుకుంటారు. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. మనం చెయ్యాల్సింది మనసారా భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో బాబాగారిని నమ్మటమే. బాబాగారి పట్ల శ్రద్ధ సబూరితో ఉండటమే. మనలో ఎప్పుడూ కూడా బాబాగారు చూసేది నమ్మకం, ప్రేమ, విశ్వాసాన్ని చూస్తారు. మనం ఎప్పుడైతే వీటితో ఉంటామో అప్పుడు బాబాగారు మన బాధ్యత అంతా ఆయన తీసుకొని మన భవిష్యత్తును చక్కదిద్దుతారు. మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే. ఇక అంతకు ముందు నాకు తెలిసినటువంటి గురూజీ అండి ఎన్నో ప్రాబ్లమ్స్కి పూజల ద్వారానే చక్కగా పరిష్కారాలు ఇస్తున్నారండి. నేను ఎందుకు ఈ గురూజీ గురించి పదే పదే చెప్తున్నాను అంటే, నాకు తెలిసిన జీవితాల్లో కూడా ఎంతోమంది ఫ్యామిలీస్లో దీపం వెలిగించారని చెప్పచ్చండి. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, ఎన్ని కష్టాలను తీర్చారు. అందరూ కూడా ఎంతో హ్యాపీగా మేము ఈరోజు సంతోషంగా ఉంటున్నామండి ఈ గురువుగారి వల్లనే. గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. చెప్పుకునే సమస్యలు కొన్ని, చెప్పుకోలేని సమస్యలు కొన్ని, సతమతం అయిపోయాము. ఒక్కసారి గురువుగారికి కాల్ చేయంగానే ఆయన చేసిన పూజల ద్వారా మా జీవితాలు ఎంత బాగుపడ్డాయంటే అంత నమ్మకంగా హ్యాపీగా చెప్తున్నారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఇక్కడుంటే ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, పర్సనల్ సమస్యలు, ఒక్కటి కాదు రెండు కాదండి, మనిషికి వచ్చే ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి గురూజీ శివరామరాజు గారు. వీరికి జ్యోతిష్యం చెప్పడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉందండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బిడ్డ, ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండు. నీ గురించి కూడా కొన్ని విషయాలను ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్నాను బిడ్డ. అందుకే నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటి? నువ్వు ఎందువల్ల ఎన్ని బాధలు పడుతున్నావు, ఎలా మోసపోతున్నావు, ఆ స్త్రీ నిన్ను ఎందుకు మోసం చెయ్యాలని చూస్తోంది అని నీకు ఈరోజు చెప్పాలి, నిన్ను హెచ్చరించాలనే వచ్చాను బిడ్డ. ఎందుకంటే మంచితనంతో, అతి మంచితనంతో ప్రతిసారి కూడా నువ్వు నష్టపోతూనే ఉన్నావు, బాధపడుతూనే ఉన్నావు. నిజానికి నిన్ను అలా చూస్తుంటే నాకు బాధగా ఉంది. నా బిడ్డ ఇంకా ఎన్ని రోజులని, ఎంత కాలమని ఈ మంచితనంతో మోసపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనిషికి అతి మంచితనం కూడా చెడు చేస్తుంది బిడ్డ, కీడుని తెచ్చిపెడుతుంది. నీ జీవితంలో, నీ విషయంలో అదే జరుగుతోంది ఇప్పుడు.
అవేంటో చక్కగా వింటేనే నువ్వు చేస్తున్న పొరపాట్లేంటి, నువ్వు జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి అన్న ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది బిడ్డా. బిడ్డా, నీకు దయాగుణం, జాలిగుణం అన్నీ కూడా ఎక్కువే. బయట నుంచి చూసేవారికి నీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నిన్ను బాగా దగ్గరగా పరిశీలించిన వారికి, నీతో సన్నిహితంగా ఉన్నవారికి నీ నడవడిక, అలాగే నీ మంచితనం, నీ స్నేహతత్వం, అలాగే ఇతరులకు సహాయపడాలి అనే గుణం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి. అంతేకాదు తల్లి, నువ్వు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఉంటావు. నువ్వు ఏమీ చెయ్యలేవు అని నిన్ను నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అనే తపన నీలో ఉంటుంది. బిడ్డా, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎదుటివాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే వెంటనే వాళ్ళకి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటావు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న నీకు ఒక్క స్త్రీ అయితే నీ జీవితంలోకి ప్రవేశించి నిన్ను మోసం చేస్తుంది బిడ్డా, జాగ్రత్త. అందుకోసమే ఈ సాయి పని గట్టుకుని మరీ ఈరోజు నిన్ను హెచ్చరించాలని వచ్చాడు. జీవితంలో పైకి ఎదగకుండా చెయ్యాలి అనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉంది ముఖ్యంగా ఆ స్త్రీ. నీకు స్నేహితురాలు వలె నటిస్తూ, నీ మంచి కోరుతున్నట్లుగా నటిస్తూ నిన్ను నమ్మించి మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉంది. అలాంటి స్త్రీ ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఆమె ఏం చేస్తుంది, ఎందుకు నీ జీవితంలోకి వస్తుంది, నిన్ను ఎందుకు మోసం చెయ్యాలని చూస్తోంది, ఆమె పేరేంటి అనే సందేహాలు, అనుమానాలు ఎన్నో నీలో తలెత్తాయి కదా బిడ్డా. వాటన్నింటికీ కూడా నీకు సమాధానం చెప్తాను. బాబా, ఆ స్త్రీ ఎవరు, నాకు తెలియాలి, చెప్పు. నాకు వింటుంటేనే కంగారుగా ఉంది, భయంగా ఉంది. ముందు ఆ స్త్రీ పేరు తెలుసుకోవాలనుంది, ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనుంది బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డా. కొంచెం ఓపిక పట్టు, కంగారు పడకు. నీకు అన్నీ ఒక్కొక్కటిగా చెప్పాలని కదా నీ తండ్రి వచ్చాడు. నీ కష్టాల సుడిగుండం నుంచి నిన్ను బయట పడేయలేను కదా నీ బాబా వచ్చాడు. ఈ మోసం బారి నుంచి నిన్ను కాపాడటానికే కదా నీ తండ్రి వచ్చాడు. నీతోనే ఉంటూ నీ నాశనాన్ని కోరుకుంటూ ఉంది. అలాగే నిన్ను ఏ విధంగా మోసం చేస్తుంది అంటే, నీ నుంచి తను ఏం ఆశిస్తుంది అనేది కూడా చెప్తాను. అంతేకాదు, తను నీతో స్నేహంగా ఉండి మంచి వ్యక్తిగా నీతో నటిస్తూ, మంచి స్నేహితునిగా, స్నేహితురాలిగా నటిస్తూ నీ నుంచి ఇతను ఎప్పుడూ కూడా డబ్బులు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా తన కుటుంబానికి సంబంధించినటువంటి ఏ విషయాలనైనా సరే బాగు చేసుకోవాలని, మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో నీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని ఆశిస్తుంది. అది జరగకపోతే ఉక్రోషంతో ఏం చెయ్యటానికైనా కూడా వెనుకాడదు. ఇటువంటి సందర్భాల్లో నిన్ను మోసం చేస్తుందని తెలియక నువ్వు అనేక సందర్భాల్లో తన నుంచి వంచనకు గురవుతూనే ఉన్నావు బిడ్డ. అంతేకాదు, ఎన్నో రకాలుగా తన చేతిలో మోసపోతూనే ఉన్నావు బిడ్డా. ఇప్పటికైనా ఆ స్త్రీ ఎవరు అని నువ్వు గమనించుకో, లేకపోతే తన చేతిలో నువ్వు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి నీ బాబా ఏం చెప్తున్నాడు అన్నది తప్పకుండా విను. నీది ఎంత మంచి మనసు అంటే తల్లి, నీకు ఎదుటి వ్యక్తి మీద చెడు ఆలోచన అన్నదే ఉండదు. వాళ్ళు నీకు చెడు చేస్తుంటే కూడా వాళ్ళు మంచివాళ్లే అని నమ్ముతావు. కలలో కూడా వారికి హాని చెయ్యాలని అనుకోవు, చెడుని కోరుకోవు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాం అనే వ్యక్తిత్వంతోనే ఉంటావు. ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా నువ్వు చిక్కుల్లో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. ఒక రకంగా చెప్పాలంటే నీ అతి మంచితనంతోనే నీ కష్టాలను నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నీ యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి స్వార్థం కోసం ఉపయోగించుకొని నిన్ను మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వు ఎంత మోసపోయినా, ఎన్నిసార్లు మోసపోయినప్పటికీ కూడా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టవు. ఎలా అంటే, నువ్వు మోసపోయిన వారికి మళ్ళీ కూడా సహాయం చేస్తూ ఉంటావు, మళ్ళీ కూడా వారి చేతిలోనే మోసపోతూ ఉంటావు, మళ్ళీ వారికే సహాయం చేస్తావు. అంతటి అతి మంచితనం నీది. నువ్వంటే బిడ్డా
నీ మంచితనం కారణంగా, నీ సహాయం చేసే వ్యక్తిత్వం కారణంగా, నీ గుణం, నీ మాట తీరు, నీ మంచి మానవత్వం అన్నింటితో కూడా ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలవు. ఏ విధమైన గుణగణాలను నువ్వు కలిగి ఉండటం వల్ల ఎదుటి వ్యక్తులు నిన్ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎదుటివారికి మాత్రం అస్సలు ఏమాత్రం చెప్పుకోవటానికి సిద్ధపడు. ఏ బాధ వచ్చినా కూడా నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా సరే నువ్వే బాధపడతావు కానీ, నువ్వే కష్టపడతావు కానీ, నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటావు కానీ ఎవ్వరికీ కూడా నీ బాధను చెప్పుకుందాం అని అనుకోవు. వారికి నీ బాధను పంచుకుందామని ఎప్పుడూ కూడా అనుకోవు. అలా నీలో నువ్వే బాధపడిపోతూ ఉంటావు. లేదంటే నీ బాబాకు చెప్పుకుంటావు, బాబా నాకు ఈ కష్టం వచ్చింది అంటూ బాబాకి కూడా మనసులోనే చెప్పుకుంటావు కానీ నోరు తెరిచి చెప్పవు. నీ తండ్రితో కూడా నువ్వు చెప్పుకోలేవు, అంత మొహమాటస్తురాలివి నువ్వు. అంతే తప్ప ఎదుటివారికి నీ కష్టం అన్నది చెప్పి ఎదుటివారిని అసలు ఇబ్బంది పెట్టనంత మంచి మనసు నీది. ఎక్కువ శాతం నీ దుఃఖాన్ని నువ్వే భరిస్తావు, దిగమింగుకుంటావు. నీ బాధ, నీ సమస్యల గురించి ఎదుటివారికి చెప్పి ఎదుటివారి మనసు అస్సలు గాయపరచవు, అస్సలు ఇబ్బంది పెట్టవు. నా బాధ వారికెందుకు చెప్పాలి, నేను పడే బాధ వారెందుకు పెట్టాలి అని మంచి మనసు నీది. నీ బాధ ఎంతటి బాధ అయినా కూడా ఓర్చుకునే శక్తిని నువ్వు కలిగి ఉంటావు బిడ్డ. మంచి గుణాన్ని కలిగి ఉంటావు. నువ్వైతే నిన్ను ఎక్కువ శాతం అయిన వాళ్లే నిన్ను అవమానిస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా నువ్వు పెద్దగా పట్టించుకోవు. కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్లు మాట్లాడితే లేదా ప్రవర్తిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు. దానికి నువ్వు మనసులోనే ఎంతో బాధపడిపోతూ ఉంటావు. కానీ నువ్వు బాధపడిన విషయం కూడా ఎదుటివారికి చెప్పవు. ఎందుకంటే ఆ విషయం చెప్పి వారిని ఎందుకు బాధ పెట్టాలి, ఇబ్బందికి గురి చెయ్యాలి అని నీకు ఇష్టం ఉండదు. అంతటి సున్నితత్వమైన వ్యక్తిత్వం నీది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే బిడ్డ, నా అన్నవారి చేతిలోనే నువ్వు ఎక్కువ మోసపోతూ ఉంటావు, పతనానికి గురవుతూ ఉంటావు. వీరు నా వాళ్లే కదా అంటూ ఎదుటివారికి ఎంతగానో నీ వల్ల అయినంత సహాయపడుతూ ఉంటావు. కానీ వారి చేతుల్లోనే ఎదురు దెబ్బలు తిని బాధపడుతూ కూర్చుంటావు. ఆ తర్వాత బాబా నాకు ఇలా జరిగింది చూడు అంటూ నాతో మొరపెట్టుకుంటావు. ఎన్నో రకాలుగా అవమానాలు పడి ఉన్నావు ఇప్పటికే. ఒకానొక సందర్భంలో మానసికంగా నువ్వు ఎంతో కుంగిపోతావు బిడ్డ. ఎందుకంటే వారి నిజస్వరూపం తెలియగానే నేను వీరి కోసమే కదా ఎంత కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను, వీరిని ఈ స్థాయికి తీసుకువచ్చాను, అయినా కూడా వీరే నన్ను అవమానిస్తుంటే, వీరే నన్ను ప్రశ్నిస్తుంటే నేను ఎలా తట్టుకోవాలి అన్న ఆలోచనలో పడిపోతావు. అయినా కూడా నిన్ను మోసం చేసిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని ఒక్క మాట కూడా మాట్లాడవు. ఎందుకంటే ఎంత మంచి వ్యక్తిత్వం నువ్వు కలిగి ఉన్నావు అంటే, నీ నుంచి సహాయం పొందిన వారు మాత్రం బయటకు వెళ్ళి నీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బిడ్డ, ఇది నీకు మానసికంగా ఎంతో బాధ, వేదనని కలిగిస్తుంది. వారి స్వభావం అంతే అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేస్తావు. వారిని క్షమించేస్తావు. నువ్వు ఎంతో శ్రమ పడతావు. ఖాళీగా కూర్చోవటం అంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ నీ శ్రమకు తగ్గ గుర్తింపు లేదని నువ్వు గుర్తిస్తావు. నీకు ఆ విషయం అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితి నాకెందుకు వచ్చింది అన్న ఆలోచన నీకు రావచ్చు బిడ్డ. కారణం ఏంటంటే కొన్ని నీ కర్మఫలాలు కూడా ఉంటాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా కూడా నువ్వు ఉన్నావు. ఈ పరిస్థితుల్ని నువ్వు అనుభవించావు. ఈ పరిస్థితులన్నీ నీకు ఏర్పడ్డాయి. కానీ ఇకపై నువ్వు ఎటువంటి చింత పడనక్కర్లేదు. ఎందుకంటే ఇకపై నీ పరిస్థితి మారిపోతుంది. నీకు అన్ని మంచి రోజులు మొదలైపోయాయి. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా, ఏం చేసినా, ఎటు వెళ్ళినా కూడా నీ సాయి నిన్ను గమనిస్తూనే ఉన్నాడు అని గుర్తించుకో. ఏ విషయంలో కూడా నువ్వు అస్సలు బాధపడకు. నీ సాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాడు. నీకు తోడు నీడగా ఉంటాడు. నీ సాయి అండ నీకు ఉండగా భయమెందుకు తల్లి నీకు? నీ సాయి అండ ఎప్పుడూ కూడా నీకు ఉంటుంది. నీ నుంచి సహాయం పొంది నిన్ను మోసం చేసిన వాళ్లే తిరిగి వచ్చి నీకు క్షమాపణలు కోరేలా నేను చేస్తాను బిడ్డ. ఇక నుంచి నీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగటం అనేది నీకు మొదలవుతుంది. ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్ని పొందుతావు. నీకు కష్టానికి తగ్గ గుర్తింపును పొందుతావు. సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటావు. నిన్ను మోసం
చేసిన వారి నుంచి తిరిగి లబ్ధి పొందబోతున్నావు. అంటే వారే తిరిగి నీకు క్షమాపణలు చెప్పి నీకు కావాల్సిన సహాయం చేసి పెడతారు. వారి తప్పులను వారే తెలుసుకునేలా చేస్తాడు ఈ సాయి. నీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు నీకు క్షమాపణలు కూడా చెప్పేలా చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే బిడ్డ, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేస్తున్నా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే నీ మంచితనం వల్లే నువ్వు ఒక మంచి మనిషివి, మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తిగా సమాజం నిన్ను గుర్తించింది. దాని వలన అందరూ కూడా నీకు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. ఇటువంటి గుణాన్ని మాత్రం నువ్వు అస్సలు వదులుకోవద్దు బిడ్డ. మంచితనాన్ని కలిగి ఉండటం వల్ల ఈ సాయి ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాడు. ఈ సాయి అండతో ఎదుటి వాళ్ళని, నిన్ను మోసం చేసిన వాళ్ళని దెబ్బతీసే సమయం వస్తుంది. అంతేకాక ఎదురు చూడు, అది కూడా మంచిగానే, మంచితనంతోనే వాళ్ళని దెబ్బ కొట్టాలి. ఎందుకంటే ఎదుటి వారికి చెడు జరగాలని కోరుకునే వ్యక్తిత్వం నీది కాదు బిడ్డ. నీ సాయి సహకారంతో వారి తప్పులను వారే తెలుసుకునేటట్టు పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా నీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకు ఏం కావాలి, ఆవిడ ఎందుకు నిన్న ఇలా మోసం చేస్తోంది అని అంటే, ముఖ్యంగా నిన్ను మోసం చెయ్యాలి అనుకున్న స్త్రీ పేరు సా అనే అక్షరంతో మొదలవుతుంది బిడ్డ. అయితే ఇప్పుడు నీ జీవితంలో సా అనే అక్షరం గల పేరుతో ఎవరైతే ఉన్నారో వారు ఎవరు, నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి పరిశీలించి చూసుకో. నీ జీవితంలోకి వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది, తను రాకముందు నీ జీవితం ఎలా ఉంది అన్నది కూడా బాగా గమనించుకో. తొందరపాటు నిర్ణయం వద్దు. అందరినీ కూడా మోసగత్తెలుగానో చెడ్డవారిగానో భావించుకు. వారి గుణగణాలను కూడా చూడు. వారి రాక తర్వాత నీ జీవితంలో జరిగిన మార్పులను కూడా నువ్వు గుర్తించు. ఆ తర్వాతనే నిన్ను ఎవరు మోసం చేశారు, చేస్తున్నారో అన్నది నీకు అర్థమవుతుంది. నిన్ను అలా మోసం చేసే వ్యక్తి నీకు స్నేహితులైనా, బంధువులైనా ఉన్న పలంగా వారితో స్నేహం అన్నది నువ్వు రద్దు చేసుకోలేవు కదా. అయితే ఒక పని చెయ్యాలి తల్లి. ఎవరైతే సా అనే అక్షరం పేరుతో ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి వచ్చారో వారు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో నువ్వు నష్టపోయావు అని నువ్వు ఒక్కసారి బాగా పరిశీలించు. అలా అంత పరిశీలించాక గాని ఒక్క నిర్ణయానికి అనేది రాకు. ఎంతో పరిశీలించి ఒక నిర్ణయం అన్నది తీసుకో. తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు. చాలా సున్నితమైన విషయం తల్లి ఇది. తీయని మాటలు చెప్పి మోసం చేయటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ముఖ్యంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు నీతోనే ఉంటూ నువ్వు చెప్పిన ప్రతి మాట ఒప్పుకుంటూ నీకు తీయటి మాటలు చెబుతూనే నీ వెనకాల ఉండి గోతులు తవ్వుతున్నారు. నీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించు తల్లి. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, వాళ్లను పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్లను నిర్లక్ష్యం చెయ్యాలి. అలాగే నీ వ్యక్తిగత విషయాలను వాళ్లతో ఎప్పుడూ కూడా పంచుకోవద్దు. అలాగే వారు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మకుండా అది మంచి చెడు అన్నది బాగా ఆలోచించు. ఇలా తెలివిగా ఉంటూ తెలివిగా ఆలోచిస్తూ నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వారిని దూరం పెట్టగలిగావంటే ఖచ్చితంగా వారికి వారు చేస్తున్న తప్పేంటో అర్థమవుతుంది. ఇలా నువ్వు తెలివిగా నడుచుకోవటం వల్ల నీ జీవితంలో నుంచి వారిని దూరంగా పంపేయవచ్చు. అప్పుడు నీకే అర్థమవుతుంది ఇన్నాళ్ళు ఎటువంటి నష్టాన్ని వాళ్ళు నీకు కలగజేశారు అని. ఏ ముఖ్యమైన పని అయితే నీకు ఆగిపోతూ వచ్చిందో ఇప్పుడు ఆ పని విజయవంతంగా నువ్వు పూర్తి చేయగలుగుతావు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి నీ వెనకాలే ఉండి ఆ పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి, నీకు ఆ పని ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు నీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి. అంతేకాదు నీకు తెలియకుండానే నీ జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి. సర్దుకునేలా నీ సాయి చేస్తాడు. బిడ్డ, చెప్పాను కదా ఒక స్త్రీ నిన్ను మోసం చెయ్యాలని చూస్తోంది అని. ఆ స్త్రీ ఏ పేరు గల స్త్రీనో, ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీనో చెప్పాను కదా అని అందరినీ అనుమానించుకు, అందరినీ దూరం చేసుకోకు. ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితం ఎలా ఉంది, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా, నష్టపోయావా, గాయపడ్డావా, చెడు సమయాలను ఎదుర్కొన్నావా, లేదా సంతోషంగా ఉన్నావా,
హ్యాపీగా గడిపావా? ప్రతి ఒక్కటి కూడా పరిశీలించు. ఎంతో పరిశీలించి నిర్ణయం తీసుకో. ఆ వ్యక్తిని దూరం చేసుకోవాలా? వద్దా? అన్నది. జాగ్రత్త. నీకు ఏది దిక్కు తోచలేదు అనుకో, ఏం చెయ్యాలో అర్థం కాలేదు అనుకో, బాబా భారంగా ఉంది, ఈ భారం నేను మొయ్యలేనయ్యా, నా భారం నువ్వు మోస్తావా అని ఒక్క మాట అడుగు. నువ్వు భరించలేని భారాన్ని తీసుకొని నీ బరువునంతా నేను మోస్తాను. సరేనా? నీకు సరైన దారి చూపిస్తాను. సరైన ఆలోచననిస్తాను. నువ్వు ఏం చెయ్యాలో నీకు మార్గనిర్దేశనం చేస్తాను. ఎక్కువ భయపడకు బిడ్డ. ఎక్కువ ఆలోచించకు. సంతోషంగా ఉండు. నీ వెనుక నీ సాయి ఉన్నాడు. నీకు మంచి జరిగితే ఆనందిస్తాడు. చెడు జరగబోతుంటే నిన్ను హెచ్చరిస్తాడు. ఏది ఏమైనా నీ సాయి ఎప్పుడూ నీ తోడు నీడగానే, నీతోనే, నీ చుట్టూనే, నీలోనే ఉన్నాడు అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.